జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన కుటుంబ సభ్యులకి ఈరోజు 5 లక్షల రూపాయల చెక్కులు ఇచ్చిన నిమిత్తం మా జిల్లా అధ్యక్షులు తుమ్మలబాబు గారు, తర్వాత ఐటీ వింగ్కి సంబంధించిన సాయి గారు, వీరందరి సహకార సమక్షంలో ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దానివలన ఈరోజు మీ ముందుకు రావడం చాలా ఆలస్యమైంది. వెళ్ళిన సందర్భం బాధాకరమైందైనా అక్కడ నాకు ఎదురైన అనుభవం యూట్యూబర్ హర్ష గుంటపల్లి గారు ఎవరైతే తన ప్రయాణం పవన్ కళ్యాణ్ గారితో ఆయన ఉన్న ఉద్యోగం వదిలేసి పవన్ కళ్యాణ్ గారి కోసం సాక్రిఫైస్ చేశారో ఆయన నన్ను గుర్తుపట్టి పలకరించి నన్ను ఆదరించడం చాలా సంతోషకరం. అలాగే ఐటీ వింగ్కి సంబంధించిన సాయి గారికి నన్ను పరిచయం చేయడం చాలా సంతోషకరమైన విషయం. జనసేనలో నా పరిధి ఏమిటి అన్నది ఎప్పటికప్పుడు విస్తృతం అవుతూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు నాకు ఏమిచ్చారంటే జనసేన పార్టీలో పనిచేయడం వల్ల ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. ప్రాంతాలకు అతీతంగా ఎక్కడికి వెళ్ళినా నన్ను అభిమానించి కొంతమంది వ్యక్తుల సమూహాన్ని, కొన్ని వేల మంది అభిమానుల్ని నాకు ఇచ్చారు. అదే పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీలో నేను సంపాదించుకున్న ఆస్తి. ఇంకా సందర్భం వస్తే ఈరోజు అనుకున్నట్టుగానే ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది. ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. అనుకున్న దానికన్నా ఎక్కువ విజయం సాధించారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇండియా కూటమి అనేది కొన్ని కబుర్లు చెప్పింది. ఏంటంటే రాజకీయాలకు సంబంధం లేని జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తీసుకొస్తున్నాం, కొత్త తరహా రాజకీయం. అసలు ఇలా లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఒకటి, ఇండియా కూటమి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. బలం లేనప్పుడు రాజకీయాలకు అతీతంగా మీరు అభ్యర్థిని పెట్టామంటున్నారు. ఆయన పోటీ చేసింది ఓ రాజకీయ పార్టీలకు సమూహం నుండే కదా. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? అలాగే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కొన్ని ప్రవచనాలు చెప్పారు, సిద్ధాంతాలు అవి అని. మరి సిద్ధాంతం అంటే ఏంటి? ఒక పార్టీలో పోటీ చేసిన ఎంపీ, ఓ పార్టీ నుంచి గెలిచిన ఎంపీ ఆ పార్టీ లైన్ని ధిక్కరించి మీకు ఓటు వేయడం మీరు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మీరు అడగవచ్చా? అది మీరే ఆలోచించుకోవాలి. పార్టీ లైన్ని క్రాస్ చేయొచ్చా? సింబల్ ఓ పార్టీ మీద పోటీ చేసిన వాళ్ళని మీకు ఓటు వేయమని ఎలా అడుగుతారు? ఏమిటి మీరు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే ఈ రాష్ట్రంలో వచ్చిన పెనుమార్పులు ఏంటి? బలం లేని వైపు మీరు పోటీ చేశారు. పోటీ చేశాక మీరు విజయాన్ని ఎలా ఆశిస్తారు? దాని మీద సిద్ధాంతాలు అవన్నీ ఈ దేశంలో సిద్ధాంతం అనే మాట మాట్లాడి అర్హత లేని పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఎన్నో పార్టీలు కానీ అధికారం వచ్చినా నిలబెట్టుకునేవి కాదు. కానీ ఒక అటల్ బిహారీ వాజ్పేయి, ఒక ఎల్కే అద్వానీ, ఒక నరేంద్ర మోడీ కారణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలన్నిటి సమూహాన్ని కలిపి ఒక కూటమిని ఏర్పాటు చేసుకుని మళ్ళీ ఈ కూటములన్నీ కలిసి ఎవరి పార్టీ ఎవరి రాష్ట్రంలో ఎలక్షన్ అంటే వాళ్ళు కాంగ్రెస్తో కలవు. ఇదో విచిత్రమైన లాజిక్. కాబట్టి మీరు మీ బలానికన్నా తక్కువ మీ ఓటింగ్ మీరు వేయించుకోలేకపోయారు. ఎన్డీఏ ఓటింగ్ మీరు అడుగుతున్నారు. ఎన్డీఏకి స్పష్టమైన ఆధిక్యత ఉంది. అక్కడ పోటీ పెట్టడమే మీరు చేసింది. ఇది ప్రాంతీయ తత్వాలు లేకపోతే ఇది ఇక్కడ తెలంగాణ వ్యక్తిని నిలబెట్టాం, తెలుగు వ్యక్తిని నిలబెట్టాం. తెలుగు రాష్ట్రాల్లో అందరూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్ అందరూ కలిసి మద్దతు ఇచ్చేయాలంటారు రేవంత్ రెడ్డి గారు. ఈయన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈయన స్వరం పెరిగింది. ఇందిరాగాంధీ సాధించిన విజయాల గురించి చెప్తారు. ఇందిరాగాంధీ ఎన్టీఆర్ చేతిలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు నేను 10th క్లాస్ చదివినప్పుడు మీరేం చేస్తున్నారో తెలీదు. ఎన్టీఆర్ని పదవీచ్యుతుడిని చేసి 85లోనో 84లోనో గవర్నర్ రామ్లాల్ సహకారంతో ఇచ్చేసినప్పుడు అప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఇందిరాగాంధీ వీరత్వం, శూరత్వం, యుద్ధంలో గెలిచి కూడా రాజీ పడి ఈనాడు మనం పీఓకే
మీద హక్కులు పూర్తిగా పొందలేకపోతున్నాం. అంటే ఇందిరాగాంధీ చేసుకున్న ఒప్పందం కాంగ్రెస్లో పూర్వం సింధు జలాల ఒప్పందం చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని భ్రష్టు పట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా మీరు ఏదో లాటరీలో సీఎం అయిపోయారు, బీజేపీలో అంతర్గత కలహాల వల్ల కాంగ్రెస్ గట్టెక్కింది కర్ణాటకలో ఎక్కినట్టు. కాబట్టి మీరు ఎంత వీలైతే అంత ఈ ప్రవచనాలు మానుకుంటే చాలా మంచిది. ఎందుకంటే బలం లేని అభ్యర్థిని పెట్టి మీరు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పని దిక్కుతోచని నవల తయారైంది, దారి దొరకని నవల తయారైంది. మేము బీఆర్ఎస్లోనే ఉంటున్నాం, అభివృద్ధి కోసం కాంగ్రెస్తో కలుస్తున్నాం అంటున్నారు. ఇంత చండాలమైన వ్యక్తులు రేపు స్పీకర్ అనర్హత వేటు వెయ్యాలి, బై ఎలక్షన్స్ రావాలి, తెలంగాణలో మీ సత్తా ఏమిటో నిరూపించాలి. కాబట్టి ఈ బలం లేని మీరు ఒక అభ్యర్థిని పెట్టి ఆయన ఏదో ఆకాశానికి ఎత్తేసి ఈ సిద్ధాంతాలు అవి అని ప్రవచనాలు చెప్పడం అయితే మాత్రం చాలా దారుణమైన విషయం. ఇకనైనా సరే ఈ దేశంలో కాంగ్రెస్ని ఎంత తగ్గిస్తే అంత ఈ దేశానికి చాలా మంచిది, శుభపరిణామం అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్నది ఈ దేశానికి ఒక ఏమంటారు దాన్ని, ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ లాంటి. కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసింది మేలేదన్నా ఉందంటే స్వర్గీయ పివి నరసింహారావు గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడం, అధపాతాళానికి పడిపోతున్న భారతదేశాన్ని ఆయన గ్లోబలైజేషన్ తోటి ఆయన మన్మోహన్ సింగ్తో కలిసి ఆనాడు భారతదేశానికి ఊపిరి పోసారు, భారతదేశం నిలదొక్కునేలా చేశారు. ఈరోజు భారతదేశం అభివృద్ధికి వెళ్ళడానికి ఒక దారి చూపించారు. అంతకు మించి కాంగ్రెస్ ఈ దేశానికి చేసింది శూన్యం. వందే మాత్రం. జై హింద్.